మోడీ గారు, మా దేశానికి చాలా బ్రహ్మోస్ మిసైల్స్ కావాలి, దయచేసి మాకు ఇవ్వండి. మేము మీ అవసరాలను అర్థం చేసుకున్నాము, సహకారానికి సిద్ధం. ధన్యవాదాలు మోడీ గారు, ఇది మా భద్రతను బలోపేతం చేస్తుంది. కలిసి పనిచేద్దాం. కొన్ని సంవత్సరాల క్రితం ఇదే ప్రపంచం భారతదేశాన్ని చూసి నవ్వింది. భారతదేశం రష్యాతో కలిసి ఒక కొత్త మిసైల్ తయారు చేయబోతుందని ప్రకటించినప్పుడు గ్లోబల్ డిఫెన్స్ ఎక్స్పర్ట్స్ ఎగతాళి చేశారు. భారతదేశానికి అంత సీన్ లేదు, ఈ మిసైల్ అటర్ఫ్లాప్ అవుతుంది, ఒకవేళ తయారు చేసినా భారత్ దీనితో ఏమీ సాధించలేదు అంటూ సొంత దేశంలోనే కొందరు పెదవి విరిచారు. కానీ కాలం ఎప్పుడూ ఒకేలా ఉండదండి. ఈరోజు సమయం చక్రం తిరిగింది. సింగపూర్ వేదికగా ప్రపంచం ముందు నిలబడి భారత్ ఒకే ఒక్క ప్రకటన చేసింది, అంతే. బీజింగ్ నుండి వాషింగ్టన్ వరకు గ్లోబల్ డిఫెన్స్ ప్రపంచంలో భూకంపం వచ్చింది. చైనా పత్రికలు భయంతో ఆర్టికల్స్ రాయడం మొదలుపెట్టాయి. ఎందుకో తెలుసా? భారత్ శత్రువుల గుండెల్లో నిద్రపోయే ఒక మహావ్యూహాన్ని సిద్ధం చేసింది. ఈ కథ పూర్తిగా అర్థం కావాలంటే మనం కొన్నేళ్లు వెనక్కి వెళ్ళాలి. భారత్ రక్షణ రంగంలో స్వయం సమృద్ధి సాధించాలనే పట్టుదలతో బ్రహ్మోస్ ప్రాజెక్టును ప్రారంభించింది. బ్రహ్మపుత్ర, మస్క్వా నదుల కలయికతో పుట్టిన పేరే బ్రహ్మోస్. కానీ అప్పట్లో భారత్కు టెక్నాలజీ ఇవ్వడానికి ఏ దేశము ముందుకు రాలేదు సరికదా. మన సామర్థ్యాన్ని అనుమానించేయండి. రాకెట్ సైన్స్ అంటే పిల్లల ఆట అనుకున్నారా అంటూ అంతర్జాతీయ వేదికలపై భారత్ను తక్కువ చేసి మాట్లాడారు. ఆ విమర్శలన్నింటికీ భారత శాస్త్రవేత్తలు మాటలతో సమాధానం చెప్పలేదు, తమ మేధస్సుతో, అకుంఠిత దీక్షతో సమాధానం చెప్పారు. ప్రతి అడ్డంకిని దాటుకుంటూ ప్రపంచంలోనే అత్యంత వేగవంతమైన సూపర్ సోనిక్ క్రూయిజ్ మిసైల్ను సృష్టించి చూపించారు. నేడు ఆ విమర్శలు చేసిన నోళ్లే ఈ మిసైల్ మాకు కావాలి అంటూ భారత్ ముందు క్యూ కడుతున్నాయి. ఇప్పుడు అసలు మ్యాటర్లోకి వద్దామండి. సింగపూర్ సదస్సులో భారత రక్షణ కార్యదర్శి రాజేష్ కుమార్ సింగ్ అధికారికంగా కన్ఫర్మ్ చేశారు, భారత్ మరియు వియత్నాం మధ్య బ్రహ్మోస్ మిసైల్ ఎగుమతికి సంబంధించిన చారిత్రాత్మక మహా డీల్పై సైన్ అయిపోయింది. రక్షణ వర్గాల సమాచారం ప్రకారం ఈ డీల్ విలువ అక్షరాల దాదాపు 6,000 కోట్ల రూపాయలండి. అంటే సుమారు $629 మిలియన్ US. ఈ భారీ ఒప్పందం కింద భారత్ వియత్నాంకు ఏమి ఇవ్వబోతుందో తెలుసా? తీర ప్రాంత రక్షణ కోసం ఉపయోగపడే 390 కిలోమీటర్ల రేంజ్ కలిగిన బ్రహ్మోస్ మిసైళ్లు, వాటి మొబైల్ అటానమస్ లాంచర్లు, అడ్వాన్స్డ్ రాడార్ సిస్టమ్స్ మరియు కంప్లీట్ లాజిస్టిక్ ట్రైనింగ్ సపోర్ట్. ఈ డీల్ జరగడమే ఆలస్యం. చైనా గ్లోబల్ డిఫెన్స్ ఎక్స్పర్ట్స్లో వణుకు మొదలైందండి. ఎందుకంటే వియత్నాం ఈ మిసైళ్లను సౌత్ చైనా సీలోని తన వ్యూహాత్మక తీరాలలో మోహరించబోతోంది. సౌత్ చైనా సీని తన సొంత ఆస్తిగా భావించే చైనా నౌకాదళానికి ఇప్పుడు వియత్నాం తీరం వైపు రావాలంటేనే ఒళ్ళు గగురు పుడుస్తుంది. ఎందుకంటే అక్కడ పొంచి ఉంది చైనా యుద్ధ నౌకలను ముక్కలు ముక్కలు చేయగల బ్రహ్మోస్ అండి. ట్విస్ట్ ఇక్కడతో అయిపోలేదండి. ఇది కేవలం ఒక్క దేశంతో ఆగే వ్యూహం కాదు. భారత్ చైనా చుట్టూ ఒక అభేద్యమైన పద్మ వ్యూహాన్ని రచిస్తోంది. భారత్ నుండి బ్రహ్మోస్ కొనుగోలు చేసిన మొదటి దేశం ఫిలిప్పీన్స్. ఆల్రెడీ 2024లోనే ఫిలిప్పీన్స్కు మొదటి విడత మిసైళ్లను భారత్ విజయవంతంగా డెలివరీ చేసింది. ఇప్పుడు రెండో దేశం వియత్నాం డీల్ కన్ఫర్మ్ అయిపోయింది. ఇక మూడో దేశం ఇండోనేషియా. అవునండి, ఇండోనేషియాతో కూడా బ్రహ్మోస్ ఒప్పందానికి సంబంధించిన చర్చలు చివరి దశకు చేరుకున్నాయి. రాబోయే కొన్ని వారాల్లో దీనిపై కూడా ఫైనల్ కాంట్రాక్ట్ సైన్ కాబోతుంది. ఒక్కసారి ఊహించుకోండి, ఫిలిప్పీన్స్, వియత్నాం, ఇండోనేషియా ఈ 3 దేశాల చేతుల్లో ప్రపంచంలోనే అత్యంత ప్రమాదకరమైన యాంటీ షిప్ మిసైల్స్ ఉంటే సౌత్ చైనా సీలో చైనా నౌకాదళం పూర్తిగా బందీ అయిపోయినట్లే. ఒకప్పుడు భారత్ను లడఖ్, అరుణాచల్ సరిహద్దుల్లో ఇబ్బంది పెట్టాలని చూసిన చైనాకు ఇప్పుడు తన ఇంటి ముందే భారత్ చెక్ పెడుతోంది. ఈ సదస్సులో ఒక విలేకరి రక్షణ కార్యదర్శిని ఒక ఆసక్తికరమైన ప్రశ్న అడిగారండి. భారత్ ఇంతటి అడ్వాన్స్డ్ టెక్నాలజీని వేరే దేశాలకు బదిలీ చేయడానికి భయపడట్లేదా అని. దానికి ఆయన ఇచ్చిన ఆన్సర్ వింటే ప్రతి భారతీయుడి రక్తం గర్వంతో ఉప్పొంగుతుందండి. ఆయన చాలా స్పష్టంగా చెప్పారు, మేము మా అడ్వాన్స్ టెక్నాలజీని, ఆయుధాలను మాకు 100% నమ్మకం ఉన్న దేశాలకు మాత్రమే విక్రయిస్తాము. మా నమ్మకాన్ని వమ్ము చేసే దేశాలకు లేదా ఈ వివరాలను శత్రువులకు చేరవేసే ఏ దేశానికి కూడా భారత్ తన ఆయుధాలను ఇవ్వదు అని చెప్పాడు. ఇది భారతదేశపు కొత్త విశ్వాసం. అంతేకాదండి, ఇప్పుడు భారతీయ ఆయుధాల క్రేజ్ ఎంతలా పెరిగిపోయిందంటే సెంట్రల్ ఆసియా, ఐరోపా వైపు చూస్తే గ్రీస్, సైప్రస్ లాంటి దేశాలు కూడా భారత్తో కొత్త రక్షణ ఒప్పందాల కోసం చర్చలు జరుపుతున్నాయి. ఇందులో విచిత్రం ఏంటంటే కొన్ని దేశాలు నాటో కూటమిలో ఉండి నాటో బడ్జెట్ సాయం పొందుతున్నప్పటికీ ఆయుధాల కోసం అమెరికాను కాదని భారత్ వైపు అడుగులు వేస్తున్నాయి. ఫ్రెండ్స్, ఒకప్పుడు ఆయుధాల కోసం ప్రపంచ దేశాల ముందు చేతులు చాచిన భారతదేశం ఈరోజు ప్రపంచ దేశాలకు ఆయుధాలను సరఫరా చేసే గ్లోబల్ డిఫెన్స్ హబ్గా మారబోతుంది. మేక్ ఇన్ ఇండియా కేవలం ఒక స్లోగన్ కాదు,
అది ప్రపంచ రక్షణ రంగ సమీకరణలను మార్చేసే ఒక బ్రాండ్ అని బ్రహ్మోస్ నిరూపించిందండి. శత్రువుల గుండెల్లో వణుకు పుట్టిస్తూ మిత్ర దేశాలకు కొండంత అండగా నిలుస్తున్న భారత రక్షణ రంగం ప్రగతిపై మీ అభిప్రాయాన్ని కింద కమెంట్లో తెలియజేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే వెంటనే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్తో షేర్ చేసుకోండి. దేశ రక్షణ రంగానికి సంబంధించిన ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. జై శ్రీరామ్.